ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క ఫాంట్స్ ఉంటాయి చూడండి, లైక్ దిస్. ఇవి డిఫాల్ట్ ఫాంట్స్ అన్నమాట. అలా కాకుండా ఈ ఫాంట్స్ అన్నిటిని మీరు నెక్స్ట్ లెవెల్లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా, అది కూడా ఫ్రీగా, ఎలాంటి అప్లికేషన్ యొక్క అవసరం లేకుండా. అలాంటప్పుడు ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు నచ్చిన రేంజ్లో మీకు స్టైలిష్ ఫాంట్ని మీరు ఈజీగా పైగా ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఎలా మనము ఫ్రీ ఫాంట్స్ని అప్లై చేసుకోవాలి, పైగా స్టైలిష్ ఫాంట్ని అప్లై చేసుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్లో మీరు ఫ్రీ ఫాంట్స్ని లైక్ దిస్, మీరు స్టైలిష్ ఫాంట్స్ని మీ యొక్క మొబైల్లో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ప్రతి ఒక్క మొబైల్లో మీకు 3 స్టెప్స్ అయితే మీకు పరిచయం చేస్తాను. ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఫాంట్స్ అయితే అప్లై కావడం జరుగుతాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్క మొబైల్లో మనకు థీమ్ అనే పేరుతో, థీమ్ స్టోర్ పేరుతో కంపల్సరీగా ఒక అప్లికేషన్ డిఫాల్ట్గా వస్తుంది అన్నమాట ప్రతి ఒక్క మొబైల్లో. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, నా మొబైల్లో కూడా థీమ్ స్టోర్ యాప్ అయితే ఉంది. సింపుల్ నేను ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ మనకు హోమ్ సెక్షన్ అన్నమాట. ఇవన్నీ మనకు థీమ్స్, ఇవన్నీ మనకు ఫాంట్స్. ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో మనకు ఫ్రీ ఫాంట్స్ ఉంటాయి, దీంతో పాటుగా కొన్ని పెయిడ్స్ ఉంటాయి. అలాంటప్పుడు దీంట్లో మీకు ఫ్రీలోనే చూపిస్తాను, చాలా అద్భుతమైన ఫాంట్స్ మీకు చూపిస్తాను. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ ఫాంట్ నచ్చిందా, సింపుల్ ఆ ఫాంట్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మాత్రం మీరు ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఆ ఫాంట్ యొక్క స్టైల్ ఎలా ఉంటుందో మనం ముందే చూసుకోవచ్చు అన్నమాట. మీరు మెసేజ్ చేస్తే ఇలా ఉంటుంది, మీరు మీ యొక్క కాంటాక్ట్ని చూస్తే ఇలా ఉంటుంది. లైక్ దిస్, మీ యొక్క సెట్టింగ్కి వెళ్తే మీకు ఇలా ఉంటుందని మనం ముందే ఇక్కడ నుంచి చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మీరు బై చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు ఫ్రీ ట్రయల్ కింద మీరు కొన్ని స్టైలిష్ ఫాంట్ని మీరు ఇక్కడ నుంచి యూజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫ్రీ ట్రయల్లోనే ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ న్యూ ఫాంట్స్ అన్నమాట. ఎలా అప్లై అవుతుందో మనకు ముందే ఇక్కడనే చెప్పేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనం మెసేజ్ చేస్తే ఇలా ఉంటుంది, లైక్ దిస్ కాంటాక్ట్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందని నేను ముందే చెప్పడం జరిగింది కదా. అలాంటప్పుడు మీరు ఎలా అప్లై చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు బై చేయొద్దు, ఇక్కడ మీకు ఫ్రీ ట్రయల్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మీకు 5 మినిట్స్ కావాలా, ఆటోమేటిక్గా మనకు అప్లై అయితే కావడం జరుగుతుంది. ఫ్రీ ట్రయల్ మీరు ఈ విధంగా క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీ యొక్క ఫాంట్స్ స్టైల్ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా నేను సెట్టింగ్లోకి వెళ్తాను, చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి టోటల్గా ఆటోమేటిక్గా నా యొక్క ఫాంట్ స్టైల్ మొత్తం టోటల్గా చేంజ్ అయితే కావడం జరిగిందనమాట. ఇలా ఇన్ కేస్ మీ యొక్క ఫాంట్స్ మీకు చిన్నగా కనిపించాయి అనుకోండి, అలాంటప్పుడు దీంట్లోనే మీకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లో మీకు ఫాంట్ అనే పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీంట్లో మీరు హై రేంజ్ లైక్ దిస్, మీడియం కాదు, మీరు నెక్స్ట్ రేంజ్లో మీరు ఫాంట్ స్టైల్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఫాంట్ యొక్క సైజు ఆటోమేటిక్గా పెరగడం అనేది జరిగింది అనమాట. ఇలా మీకు నచ్చిన ఫ్రీ ఫాంట్స్ మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ యొక్క థీమ్ స్టోర్ నుంచే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పైగా నెక్స్ట్ లెవెల్ ఫాంట్స్ అయితే ఉంటాయి. పైగా ఫ్రీ ఫాంట్స్లో అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై అయితే చేయండి. మీకు నచ్చిన ఫాంట్ని మీరు డైరెక్ట్గా ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అన్నమాట. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్, మీరు ఏం చేస్తారంటే మీకు ఇలా కూడా అప్లై కాకపోతే మీరు డైరెక్ట్గా జెడ్ ఫాంట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన సపరేట్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు నచ్చిన ఫాంట్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ప్రజెంట్ ఉన్న ఫాంట్స్ మీరు తీసేయాలనుకుంటే యాక్చువల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఇందులోనే మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. సింపుల్గా ఈ ఫాంట్స్ ఆప్షన్ మీకు ఇక్కడనే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఆప్షన్ని చూజ్ చేసుకొని ఇక్కడ నుంచి అప్లై చేసుకోండి. మీకు నార్మల్ ఫాంట్స్లోకి కన్వర్ట్ కూడా కావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు నచ్చిన ఫ్రీ ఫాంట్స్ని మీరు ఫ్రీగా అప్లై చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.